అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి. ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. ప్రముఖ ఐస్ క్రీమ్స్ మరియు స్వీట్స్ బీపీఎస్ అధినేత బెజవాడ ప్రకాష్ నివాసానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకు బెజవాడ సోదరులు ప్రకాష్, డాక్టర్ రవి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్పాహార విందుకు ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. వారి ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉన్నాయని, గతంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయ్యానని, మళ్లీ 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి ఆశీస్సులతో మంత్రి అవుతారని ప్రకాష్ అన్న చెప్పడం చాలా సంతోషమని అన్నారు. కావలిలో బీపీఎస్ అంటే ఫేమస్ అని, తనకు చిన్నప్పటి నుంచి బీపీఎస్ అంటే ఇష్టమని అన్నారు. కావలిని అభివృద్ధి వైపు తీసుకువెళ్లడమే తన ధ్యేయమని, తప్పకుండా ప్రజల ఆశీస్సులతో 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి మరింత అభివృద్ధికి తోడ్పడతారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట కనుమర్లపూడి వెంకటనారాయణ, ఈతముక్కల చందు, జనిగర్ల మహేంద్ర యాదవ్, 34వ వార్డు వైసీపీ ఇన్ఛార్జీలు గుర్రం వెంకటేశ్వర్లు, జీవీ పుల్ల శ్రీనివాసులు రెడ్డి, 33వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ అమర్ యాదగిరి గుప్తా, వడ్లమూడి వెంకటేశ్వర్లు, పుత్తూరు నాగాచారి, డేగరము ఉన్నారు. మన ప్రియతమ నాయకుడు ప్రతాప్ అన్న ఈరోజు 3వ హ్యాట్రిక్ కోసము భగవంతుడు ఎన్నికల బరిలోకి దించాడు. ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉన్నవి మన ప్రతాప్ అన్నకి. 3వ హ్యాట్రిక్ బ్రహ్మాండంగా కొట్టి మనకి మనకి లేదు మినిస్ట్రీ మన చాలా కాలంగా మన నెల్లూరు జిల్లాకి. ఆయన మినిస్ట్రీ కావడం, కావలి నియోజకవర్గం అంతా పచ్చగా కళకళలాడాలని, అందరికీ ఉద్యోగాలు రావాలని, అందరు జనమంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎంతో ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఆయన భేషజం లేని వ్యక్తి, ఇంత గర్వం కూడా ఉండదు, ఎంతో హైట్గా పోయినాడు కదా. ఆయన ఎప్పుడు ఒదిగిపోయే ఉంటాడు. అదొక స్పెషల్ మనస్తత్వం కలిగిన మన ఎమ్మెల్యే గారు ఎంతో ఉన్నత పదవులు పోవాలని ఆ దేవదేవుని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం భలే తమాషాగా ఉంది. వీళ్ళంతా ఇక్కడ కలవటం ఎంతో సంతోషంగా ఉందో చెప్పలేను. ఈ సంతోషం అలానే రేపు ఎలక్షన్ అంతా కంటిన్యూ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. ప్రకాష్ అన్న అంటే బీపీఎస్ అంటేనే ఫేమస్. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా బీపీఎస్ అంటే కావలి ఫేమస్. అటువంటి బీపీఎస్ గారి ఒక కుమారుడు మన ప్రకాష్ అన్న, అదేవిధంగా రవన్న, అదేవిధంగా ప్రసాద్ గారు అందరూ కూడా ఆప్యాయంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి అల్పాహార విందు ఏర్పాటు చేయటం వారి మిత్రులతోటి నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరి ఆశీస్సులు కూడా ప్రతిసారి నాకు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడే చెప్పాడు మా ప్రకాష్ గారు, గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయ్యాను, ఈసారి తప్పకుండా మళ్ళీ వచ్చావు, మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాము, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మినిస్ట్రీ అవుతామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే మన కావలికి అది అవసరం కూడా. మన కావలి అభివృద్ధి చెందాలంటే తప్పకుండా మనకి కావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మనకి ఆశీర్వాదాలు ఇస్తారు. అదేవిధంగా మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకుని పోయడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం. అందుకే ఈరోజు మన కావలి అభివృద్ధికి అటు రామాయపట్నం పోర్టు, ఇటు ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా కావలి ట్రంక్ రోడ్డు, అదేవిధంగా దుత్తుగూడ నుంచి కావలికి హైవే, అదేవిధంగా కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, బైపాస్ కెనాల్, ఇవన్నీ కూడా మొత్తం కూడా మనం కంప్లీట్ చేసుకునే దానికి కూడా ముందు అవకాశం. కాబట్టి ఈరోజు ఈ అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విడబెట్టుకోకూడదు. తప్పకుండా దాన్ని సాధించుకునే దానికి మనం ఎప్పుడు కూడా ముందుండాలంటే తప్పకుండా. ఎందుకంటే ఒక మనిషి ఒక 5 సంవత్సరాలు ఉంటే
కొంత మాత్రం చేయగలడు. ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే అది ఏ విధంగా అభివృద్ధి చేయాలో తప్పకుండా మాకు కూడా, ఎందుకంటే గడిచిన అధికారం వచ్చినాక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం మాకు వేస్ట్ అయిపోయింది కోవిడ్ వల్ల. తర్వాత జగనన్న సంక్షేమ పథకాల వల్ల కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఈసారి అటువంటిది ఉండదు, ఎందుకంటే మన రెవెన్యూ కూడా పెరుగుద్ది, అటు ఒక పక్క సంక్షేమ పథకాలు, అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధి 2 కూడా చేసుకోవాలంటే తప్పకుండా అన్న ఏదైతే చెప్పాడో అది జరిగి తప్పకుండా కావలి నియోజకవర్గ అభివృద్ధి